ఒకటి విమర్శని తీసుకోలేకపోవడం ఒకటి పవన్ కళ్యాణ్ గారు అసూయ చెందుతున్నారు. విజయ్ విషయంలో 2 టైప్స్ మాటలు మాట్లాడారు, 2 వినిపిస్తాను. ఒకటి ఫన్నీగా, నాకు ఎంత కష్టం ఉంటుందంటే నిజంగా ఒకసారి నేను మొన్న తమిళ్ పాలిటిక్స్ చూస్తున్నా ఈ మధ్యన. వాళ్ళు ఎంత సుఖంగా చేశారా పాలిటిక్స్, సుఖంగా చేశారు. నాకు అసూయ కలిగేంత సుఖంగా చేశారు. నేను కటౌట్లు పెట్టుకుంటే గెలిచేశారు. ఈ కటౌట్ మాట ఎవరినో కూడా మాట్లాడాలి. అలాగే కటౌట్లు హలోగ్రామ్స్ పెట్టుకుంటే బాగుంది. అలాగే చక్కగా సీఎంలు అయిపోయారు. నన్ను 15 సంవత్సరాలు రోడ్డు మీద దేకిచ్చినా కానీ నాకు ఎంత కష్టం ఉంటుందంటే కాస్త ఫన్నీగా మాట్లాడినా అసూయ అనేది ఒప్పుకున్నారు సార్. ఇంకొక చిన్నది, మీ అందరికీ కూడా పక్క రాష్ట్రంలో ఒకరు విజయం సాధించగానే మొత్తం ఎంత కొట్టుకుపోయారు అందరూ. ఇలా చేస్తుండొచ్చు కదా, అలా చేస్తుండొచ్చు కదా అంటే పోనీ ఇప్పుడు ఇస్తారా సపోర్ట్ నాకు? పోనీ నా పార్టీలు అందరూ మాట్లాడే వాళ్ళందరూ ఒకప్పుడు నా చుట్టూ తిరిగిన వాళ్ళే కదా, నాతో పాటు ఉన్నోళ్ళే కదా. మరి ఎందుకు వెళ్ళిపోయారు? మీకే ఓపిక లేదు. ఒక పదవి రాలేదు, అసలు పదవి రాదు వస్తున్న ఒక అనుమానంతో గవర్నమెంట్ రాదని చెప్పి వెళ్ళిపోయారు అందరూ. అంటే ఎంతసేపు కులాలను వేరు చేసి కొట్టుకొని చావండి అనే మనుషులు తప్ప, అరే కులాలను కలుద్దాం అంటే వ్యాపారాలు చేసుకోవడం కులాలు రావే, బిజినెస్లు చేసుకోవడం కులాలు రావు, అందరికి అమ్మాలి వ్యాపారం. కన్వీనియంట్ గా మాట్లాడి ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడద్దు అనిపిస్తుంది ఒకసారి.